నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది నరసాపురం మండలంలో అన్నదాతలకు భరోసానిచ్చిన రాష్ట్ర మంత్రి కారుమూరి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై రూపొందించిన కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధిక వర్షాలతో అతలాకుతలమైన తణుకు ప్రాంత వరిచేలు సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి మిగిలిన ప్రతిపక్ష నేతలు తణుకులో రాజ్యాంగ నేత అంబేద్కర్ కు నివాళులర్పించిన రాజకీయ పార్టీలు దళిత సంఘాలు భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో న్యాయవాదుల ధర్నా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ తుఫాన్ నష్టాలను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి పెంటపాడు మండలంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం కన్వీనర్ వలవల ఆకివీడు మండలంలో వరిచేలను సందర్శించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు రైతులకు సహాయం చేయాలని ప్రభుత్వానికి వినతి తుఫాను బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించే బాధ్యత అధికారులదే తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ నందమూరు ఆక్విడేట్ వరద తీవ్రతను పరిశీలించిన నడువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ముంపులకు గురైన ఉండ్రాజవరం మండలం చిలకపాడును ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతుల వినతి పంట నష్టపోయిన రైతుకు ఇళ్లు కోల్పోయిన పేదలకు రక్షణగా ప్రభుత్వం కొత్తపేట నియోజకవర్గంలో ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 9వ తేదీన అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ వెల్లడించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు బుధవారం నర్సాపురం మండలం లిఖితపూడి లక్ష్మణేశ్వరం గ్రామాల్లో నీట మునిగిన వరి పంటలను లిఖితపూడిలో టోర్నడో వల్ల నష్టం వాటిల్లిన ఇళ్లు కొబ్బరి చెట్లను నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి పరిశీలించి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చాలా దారుణంగా దెబ్బతీసింది. దగ్గర వెస్ట్ గోదావరి మొత్తం జిల్లా చూసుకుంటే 15,000 హెక్టార్లో పంట నష్టం జరిగింది. ఈ ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఒక్క గింజని వదలకుండా రైతులకి అండగా నిలవాలి, ఆ ధాన్యాన్ని అంతా కూడా రంగు మారినా ఏదైనా కొనే విధంగా చూడమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క గింజ వదలకుండా ఏ మిల్లర్ అయినా ఇబ్బంది పెట్టినా ఆ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ అందరికీ కూడా న్యాయం జరగాలి, రైతుల్ని ఆదుకోవాలనే విధంగా చూసాం. అలాగే ఇంకా మళ్ళీ ఒక టొరంటో కొత్తగా టోర్నాడో ఇది చాలా దారుణంగా ఇక్కడ చూసాను. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే నాకే దారుణంగా ఉంది. దీన్ని అమెరికా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, మన ఏరియాలో ఎప్పుడు మనం చూడలేదు వినలేదు. అటువంటిది ఇది చాలా దారుణాతి దారుణంగా ఇది ఇక్కడ నుంచి ఎన్నో కొబ్బరి చెట్లు కానీ ట్రాక్టర్లు కానీ పూరిళ్ళు కానీ రేక్ సెట్లు కానీ ఆఖరికి ఒక కరెంటు ట్రాన్స్ఫర్స్తో సహా స్తంభాలు అన్నీ కూడా మెల్ట్ చేసుకుంటూ ఎరగొట్టుకుంటూ దూసుకుంటూ చాలా పెద్ద నష్టాన్ని కూడా కలిగించింది. ఇది ఆ నష్టాన్ని అంచనా వేయాలి, చాలా అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. దాన్ని కూడా సపరేట్ అంచనా వేయించి తగిన దానికి సీఎం గారికి నివేదించి ఆ విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా అటు మన పంట నష్టానికి మన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కల్పించే విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్నీ కూడా పరిశీలించి చూసి ఎంత వస్తుందో ఇప్పటికే 15,000 హెక్టార్లు అని చెప్పి ఆయన వెంట నర్సాపురం ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, తహసీల్దార్ ఎస్ఎం ఫాజిల్, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై రూపొందించిన కార్యాచరణను రానున్న 3 రోజుల్లో పగడ్బందీగా అమలు చేసి సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ బి శ్రీమన్నారాయణ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కె సంగీత్ మాధుర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ టి శివరామప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలో వీరవాసరం మండలంలో తుఫాను కారణంగా నేలకొరిగిన పంట పొలాలను, సుడిగాలితో నష్టపోయిన గృహాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. చేలన్నీ కూడా నీట ములుగున్నాయి. పైనుంచి ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ నుంచి పూర్తిగా నీరు కిందకి విడుదల చేయడం అనేది నిలుపుదల చేయడం జరిగింది. పడిపోయిన చేలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం, ఇలా పడిపోయిన చేలు అయితే కనుక ఆల్రెడీ మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. ఎలా లేదన్నా కూడా మనకి ఇంకా 2 days 3 days అయితేనే కానీ ఇది బయటికి తీసుకురావడానికి లేదు. ప్రభుత్వం అయితే కనుక తడిసిన ధాన్యమైనా, ముక్కుపోయిన ధాన్యమైనా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటిదైనా సరే తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. నిజంగా ఉత్తరంలో ఏదైతే పలానా మిల్లు కేటాయించిన మిల్లుకి ధాన్యం తోలాలంటే అటువంటి నిబంధనలన్నీ కూడా తీసి రైతులకు దగ్గరగా ఉన్నది, రైతులకు సౌకర్యంగా ఉన్న మిల్లులకి ధాన్యాన్ని పంపించుకోండి మీకు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటపల్లి దుర్గామల్లేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గొలగాని సత్యనారాయణ, జేసీఎస్ కన్వీనర్ మానుకొండ ప్రదీప్ కుమార్, పార్టీ మండల కన్వీనర్ కడిలి ధర్మారావు, తహసీల్దార్ ఎం సుందర్రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంట పొలాలు ముద్దయ్యాయి. ఫలితంగా అన్నదాత జీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల పరిస్థితి దయనీయమైంది. ఈ నేపథ్యంలో నష్టం పరిస్థితిని తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పొలాల్లోకి, ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పలు గ్రామాల్లో పర్యటించి ముంపునకు గురైన వరి పంటలను, తడిసిన ధాన్యం రాశులను పర్యవేక్షించారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి నష్టపోయిన రైతులను, పేదలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిచౌంగ్ తుఫాను ప్రభావం వలన రాష్ట్రంలో పడినటువంటి అధిక వర్షాలు గత 2 రోజులుగా మన నియోజకవర్గంలో కోతలకి వచ్చినటువంటి వరి పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతినడం దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు మండలంలో దాదాపు 5,000 ఎకరాలు, అత్తిలి మండలంలో దాదాపు 9,000 ఎకరాలు, ఎర్రగవరం మండలంలో దాదాపు మరొక 9,000 ఎకరాలు పంట దెబ్బతిని ఈరోజు రైతాంగం అంతా కూడా దిక్కుతోచని దిశలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చేవారు పరిహారం. ఈరోజు ఈ ప్రభుత్వం హెక్టార్కి 15,000 రూపాయలు అనౌన్స్ చేసి దాన్ని కూడా పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. వెరైటీ ఏదైతే ఉందో 13-18 వెరైటీ ఎక్కడైతే హార్వెస్టింగ్ అవ్వలేదో, గట్టుల మీద ఉన్నాయో ధాన్యం, అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇది అధికారులు కానీ పరిశీలన చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయాలి. వారికి కనీసం హెక్టార్కి 30,000 రూపాయలు పరిహారం అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వైఏరు వల్ల పూర్తిగా దెబ్బతిన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ధాన్యం కూడా వైర్లో కొట్టుకెళ్ళిపోయింది. దానికి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయించి వారందరినీ కూడా ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పోయినటువంటి పంట దెబ్బతిన్నటువంటి ధాన్యాన్ని కానీ సక్రమమైన రీతిలో ఇనండేషన్ చేసి మీరు రైతులను ఆదుకునే విధంగా
చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు దువ్వా ప్రాంతంలోని వయ్యేరుగట్టు వద్ద నష్టపోయిన ధాన్యం చూసి రైతులను పరామర్శించారు. ప్రకృతి ఆగ్రహానికి గురైన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నాయకులు దిర్స్పో రామకృష్ణ తుఫాను ప్రాంత రైతులను పరామర్శించి తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా పట్టణ శివారు అజ్రం రోడ్డు ప్రాంతంలోని పొలాలు పూర్తిగా మునిగిపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నోటికి అందకపోవడం వల్ల రైతులు తట్టుకోలేని పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయం చేయాలని రైతు నాయకులు కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని తణుకులో బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి పట్టణ శాఖ అధ్యక్షులు మంగన సూర్య సత్యనారాయణ పూలమాలలు వేసి అంబేద్కర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, నాయకులు ఇండుగుపల్లి బలరామకృష్ణ, సుద్దెల్ల పాండు, కుడిపూడి చంద్రరావులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు గుబ్బల శ్రీనివాస్, షేక్ సురాజ్ సాహెబ్, అబ్బదాసరి లాజర్, చదలవాడ నాని, తాత్పూడి మాతిరావు, వల్లూరి గంగయ్యలు పాల్గొన్నారు. ఇంకా జనసేన ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి పంతం నానాజీ తదితరులు భారతరత్నకు నివాళులర్పించి నినాదాలిచ్చారు. సిపిఎం కార్యదర్శి పివి ప్రతాప్ అంబేద్కర్ కు నివాళులర్పించగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఐనంపూడి శ్రీదేవి, మండలి శాఖ అధ్యక్షులు దాసరి వెంకటస్వామిలు దువ్వలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను ఆచరిస్తామని ప్రతినబూనారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కడెల రామారావు, నాయకులు ఆకుల సాయి, కొరిపల్లి సత్యనారాయణ, గౌస్ ఖాన్, దిరిస్పో శాంతారావులు పాల్గొని అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకుంటామని పేర్కొంటూ జోహార్లు అర్పించారు. తణుకులో తొలిసారిగా అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నత్తా సూర్యారావుతో కలిసి కృషి చేసిన సీనియర్ దళిత నాయకులు కొండేరు నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కోటి కుమార్ పాల్గొన్నారు. జై భీమ్ యూత్, బాంసప్ యూత్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళులర్పించి రాజ్యాంగం చెప్పిన ఆదర్శాలను అందరూ ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటి మధు, వి వసంతరావు, పి రాజేష్, ఎం మృత్యుంజయరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆల్ ఇండియా ఫులే ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో ఏర్పాటు చేసిన సభలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పొట్ల సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ఎం అరవింద్, సిఐఎస్ నాగరాజులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని తణుకు న్యాయవాదులు బుధవారం కూడా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి న్యాయం చేయాలని నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కామన మునుస్వామి మాట్లాడుతూ ఈ చట్టం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ అవసరం లేకుండా తీర్పు చెప్పడం న్యాయ విరుద్ధమని అన్నారు. భూ యజమానుల
రైతుల్ని కాపాడండి, భూ యజమానులను కూడా తీసుకోకుండా ఈ చట్టం 27, 23ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారంగా ఒక రిజిస్ట్రేషన్ అధికారి భూములన్నింటినీ కూడా రికార్డులో రిజిస్ట్రేషన్ నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసిన సమాచారాన్ని రైతులకు కానీ భూ యజమానులకు కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం అనేది జరగదు. నమోదైన 2 సంవత్సరాల లోపల దీని మీద ఏదైనా వివాదాలు ఉంటే అప్పీల్ చేసుకోవాలని అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా జిల్లా పరిధిలోని జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. ఆ అప్పీలు అక్కడ నచ్చకపోతే 15 రోజుల్లో మళ్ళీ స్టేట్ అప్పీల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నచ్చకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కలిదిండి పద్మావతి, డి పద్మావతి, జిఎన్విఎస్ ప్రసాద్, కె శ్రీనివాస్, ఎం కృష్ణరాజులు పాల్గొన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద, కృష్ణాపురం, నీలాద్రిపురం తదితర గ్రామాల్లో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో అపరాల సాగు చేపట్టారని, చేలలో నీరు నిల్వ ఉండటం వల్ల ఈ పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఉద్యాన పంటలు కూడా ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నాయని అన్నారు. అలాగే మెట్ట ప్రాంతంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించారని, డెల్టాలో కొంతమేర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎన్యూమరేషన్ అనంతరం ముఖ్యమంత్రి రైతులకు నష్టపరిహారం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి వెంట వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అప్లాండ్లో హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు థర్డ్ క్రాప్ కింద మినుము, పెసర వేసుకోవడం సర్వసాధారణంగా అలవాటు. మరి అటువంటి పరిస్థితుల్లో రైతులు ఏంటంటే ఎక్కడికక్కడ మరి ప్రభుత్వం, మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్న నిర్ణయాల మేరకు రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నా, ఈ ఏదైతే సార్వ పంట అంటాం మనం మొదటి క్రాపు, ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం రైతులకు దిగుబడి వచ్చింది. మనకి అప్లాండ్లో హార్వెస్టింగ్ అంతా బాగానే, ప్యాడీ సంబంధించిన హార్వెస్టింగ్ అయిపోయింది. అయితే పెంటపాడు మండలంలో ప్రతిపాడులో ఒక 105 ఎకరాలు, అలాగే బీకొండేపాడు, మేనమల్లూరులో ఒక 190 ఎకరాలు ఈ ప్యాడీ ఇంకా హార్వెస్ట్ కావాల్సింది ఉంది. హార్వెస్ట్ అయిపోయిన కొంత కుప్పల మీద కూడా ఉన్నాయి. ఏదో పోసిన తర్వాత రోడ్డు మీద చేర్చుకుని కళ్యాణు కప్పి పైన బరకాలు కప్పి ఉంచుకున్నారు. అది కూడా కొంత తడిసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం మొన్నటి నుంచి కూడా ఈ తుఫాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ముందస్తు చర్యలుగా ఎక్కడికక్కడ, అంటే ఈ ఆన్లైన్లో సిస్టమ్ ప్రకారం కొడతానికి టైం తీసుకుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ముందు రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని ఆఫ్లైన్లో మిల్లు ఏది దగ్గరగా మిల్లు ఉంటే అక్కడికి ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న ధాన్యాన్ని చేర్చేయమన్నారు. మిచాంగ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ డిమాండ్ చేశారు. బుధవారం పెంటపాడు మండలం బి కొండేపాడు, మేనవల్లూరు గ్రామాల్లో పర్యటించి తడిసిన ధాన్యం రాసులను, ముంపునకు గురైన వరిచేలను పరిశీలించి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పొలాల్లో నిల్వ వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన దిగువకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె వెంకట్రావు, దాసరి అప్పన్న, పసలపూడి రాంబాబులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలో మునిగిన వరిచేలను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పరిశీలించి సహాయక చర్యలకు సూచనలు ఇచ్చారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈయన వెంట స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇడు లాగేది కదా, ఎరగాలో లేదు కదండి. ఇప్పుడు ప్రకటనలు.